మామూలు ఇది ఏందా ఇది గజ దొంగలకని అధ్వానము. నరేంద్ర మోడీ ఏమో శుద్ధపూస పిల్లలు లేదు అనుకుంటే ₹1 అంట విదేశాల నుంచి తిండి తెచ్చుకోవాలి. మా ఎన్నేళ్ళు బతుకుతాడో, 74 ఏళ్ళు అవుతున్నది. 74 ఏళ్ళ ముసలాయన నున్న గడ్డం గిట్ల వెచ్చుకొని శ్రీలంక, బంగ్లాదేశ్, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు తిరుగుకుంటా ఈ దేశంలో ఉన్న అన్ని దోపిడీ చేసుకుంటా ప్రైవేటీకరణ చేయాలి, సొమ్ము తినాలి, ప్రజలకు ధరలు పెంచాలి, విమానాల రేట్లు పెంచాలి, మింగాలి, రైల్వే రేట్లు పెంచాలి, మింగాలి, సంస్థలన్నీ ఒక గాడిద కొడుకులకు ఇచ్చేయాలి. వాళ్ళ అంటే వాళ్ళకు కూడా ఇస్తలేడు. ఆదానికి ఇస్తున్నాను మనం అనుకున్నాం. ఆదాని కాదు, ఆదాని నరేంద్ర మోడీ యొక్క దొంగ సొమ్ములకు మేనేజరు. 10 సార్లు చెప్తున్నా వినండి, వాస్తవం తెలుసుకోండి. ఈయన దేశాన్ని రక్షించడానికి రాలేదు, దేశాన్ని భక్షించడానికి మింగడానికి వచ్చిండు నరేంద్ర మోడీ. అర్థం చేసుకోండి. అంటే చాలా మంది అనుకుంటారు ఏం చేసుకుంటాడు ఇట్లా మాట్లాడతారు. ఏం చేసుకుంటాడు అదే వచ్చింది పరిశాను. ఏం చేసుకుంటాడు అంటే ఆశ. మనిషి యొక్క ఒక ఏమంటారు దాని గలిగి మాట తీటే అని ఉంటుంది, అది ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. అట్లా ఉండి ప్రపంచంలో ఇలా 600 స్థానం అని అమ్మ ఆదాని గాడోడు ఇలా 600కి వెళ్ళి 2వ స్థానానికి వచ్చాడు. ఆ 2వ స్థానానికి వచ్చినాడు ఆదాని కాదు, నరేంద్ర మోడీ అనేటువంటి ఇలా డబ్బు పిశాసి ఈ దేశ ప్రజలకు డబ్బులు పెంచి పసిపిల్లలు తాగే పాల మీద పెంచుతాడా ఈ దేశభక్తుడు, దేవుని భక్తుడు? పసిపిల్లలు తాగే పాల మీద ధరలు పెంచుతాడు నరేంద్ర మోడీ. పిల్లలు చదువుకునే పుస్తకాల మీద ధర పెంచి ఇక నిర్బంధ విద్య ఏడవుతుంది ప్రభుత్వం. పెన్సిల్కి ఎంత రేటు ఇవ్వాలా? ఒక పెన్సిల్కి ఎంత, ఒక కంపాక్స్కి ఎంత, ఒక షార్పనర్కి ఎంత, ఒక ఎరైజర్కి ఎంత కొనే తల్లిదండ్రులకు తెలుస్తుంది. నోటు పుస్తకాలకు ఎంత రేటు పెంచుతాడు, జిఎస్టీ చేస్తాడు. సిగ్గుండొద్దు ప్రధానమంత్రికి. పిల్లలు పాలు తాగి పిల్లలు పౌష్టికాహారం తినాలని పిల్లలకు గుడ్డు పెడుతూ ఇలా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తూ ఈ దేశంలో పుట్టిన పిల్లలు దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, రోగనిరోధక శక్తిని కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఈ దేశాన్ని కాపాడుకుంటారని కాంగ్రెస్ పార్టీ పౌష్టికాహారం పెడితే, అలాంటి పౌష్టికాహారం పెట్టి మెల్లమెల్లగా వనరులు పెంచుకుంటూ దేశంలో తీసుకుంటూ వస్తే పౌష్టికాహారం మీద జిఎస్టీ వచ్చి పీక తింటావా నరేంద్ర మోడీ? ఇలా దేశంలో ఏ పేదవాడికైనా ఇబ్బందులు వచ్చినా, జబ్బులు వచ్చినా ఇలా ఏదైనా పడి సమయానికి పోయి ఓ ₹2 పెట్టి, ఒక ₹10 పెట్టి టానిక్, ₹2 పెట్టి గోళీలు, ఓ ₹20 పెట్టి సూది వేసుకునే వారి బతికేవాళ్ళు ఇలా ₹1000 పెడితే తప్ప టానికులు ఇలా మందు బిల్లలు రానటువంటి పరిస్థితి. ఇదన్నిటికీ కారణం ప్రధానమంత్రి. అంటే బిఎస్టీ కూడా పేదవాళ్ళు వేసుకునే మందు బిల్లల మీద కూడా అడ్డగోలుగా ధరలు పెంచి, అడ్డగోలుగా జిఎస్టీలు పెంచి ఈ దేశం భారత్ మాతాకి, మా కడుపుని ఇంతది. మరి భారత్ మాతాకి అంటే ఎక్కడుంది ఆ మాత? ఆ మాత ఏడుంది అని అడుగుతా. కాశీలో ఉందా? కన్యాకుమారిలో ఉందా? ఏడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉందా? ఇక్కడ మన తమిళనాడులో ఉందా? లేదంటే మణిపూర్లో ఉందా? మణిపూర్లో భారత్ మాత లేదా? మణిపూర్లో భారత్ మాత బరిబత్తలైనప్పుడు ఈ గాడిద కొడుకులు ఎక్కడ పోయారు? ఈ దేశ పరువు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే ఈ సిగ్గులేని వాళ్ళు మాట్లాడాలి కదా. ఇలాంటి వెధవలకు ఓట్లేయాలా? భారత్ మాతాకి అంటే ఎక్కడుందని అడుగుతున్నా. మనకు సిగ్గు లేదా? మనకు పౌరుషం లేదా? మనకు రోషం లేదా? ఒక ప్రధానమంత్రి అన్నోడు నీ దేశంలో ఉన్నటువంటి నీ రాష్ట్రంలో ఒక మహిళలను ఇలా వందలాది మంది బత్తెలు తీసుకోపోతా ఉంటే ఈ సిగ్గులేని ప్రధానమంత్రి విదేశాల్లో పన్లీగలు పడతాడు. చెప్పు తీసుకొని కొట్టరా? ఎన్నిసార్లు మాట్లాడుతున్నా రజలింగ్లో ఉన్నటువంటి మహిళలు చాలా దృఢంగా ఉంటారు. వాళ్ళు మల్ల యోధులు. ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో నిలబెడుతున్నటువంటి మహిళలు ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు కాళ్ళు మొక్కాల్సిన ఒలింపిక్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ గారు ఒక్కరినొక్కరిని రూమ్లలో పిలిచి అడ్డగోలిగా కొంతమంది మీద లైంగిక దాడులు చేసి ఇష్టం వచ్చినట్టు చేతులు వేసి వాళ్ళని అవమాన పరిచిండని చెప్పి వాళ్ళు నరేంద్ర మోడీ మా వీరుడు సూర్యుడు మహిళ పక్షపాతి అని చెప్తే పట్టించుకోలేదు. మల్లబోయి అడిగిరు, పట్టించుకోలేదు. అయితే ధర్నా చేసిరు, పట్టించుకోలేదు. 6 నెలలు నిరాహార దీక్ష చేస్తే సిగ్గులేని ధనపిచాచి అయినటువంటి నరేంద్ర మోడీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దుర్మార్గుడు అంట దేశాన్ని కాపాడుతాడంట. నారీ శక్తి అంటాడు. ఎవడు నమ్మాలనా? దేశభక్తులు అనే గాడిద కొడుకులు ఎవడైనా నామాలు పెట్టుకొని వచ్చి
ఇవాళ నరేంద్ర మోడీ గురించి నరేంద్ర ఓడు ఆడు ఉంటాడు కదా మన యాగంటి నరసింహనాయ ఆడు సూత్రాలు చెప్తాడు. నరేంద్ర మోడీ బ్రహ్మచారయ్యా, నరేంద్ర మోడీ బ్రహ్మచారి ఈ దేశాన్ని కాపాడతా. బోషిడికలారా చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతారు. ఏ బ్రహ్మచారి మహిళలను కాపాడేటువంటి విధానం ఇదా? ఈ దేశ రాజ్యాంగం అది చెప్పిందా? ఈ దేశ రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది? ఈయన బ్రహ్మచారి కాపాడుతాడు. ఈ బ్రహ్మచారికి ఆదాంతోనేం పని? ఈ దేశ ప్రజలను రక్షించడానికి వచ్చినవాడు ఆదాన్ని ఎంబడి ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాడు అంటున్నా. ఏంది వాని సంపద, వాని సంగతి ఏంది? వాని 50,000 కోట్లు ఏంది, ఇలా 12 లక్షల కోట్లు ఏందిరా? ఏం తమాషాలు అనుకుంటారా? దేవిని పేరు చెప్పి అడ్డగోలుగా దోసుకుంటే ఓట్లు వేయాలన్నట. బీజేపీ గెలుస్తుంది. ఏడ గెలుస్తుంది బీజేపీ అంటున్నా. మీరందరూ కూడా ఏబిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. ఎట్లా గెలుస్తుంది చూద్దాం. ఏడ గెలుస్తుంది? ఇలా సబ్ కాంట్రాక్టర్లను ఈ చేవెళ్ళ కొండ విశ్వేశ్వరయ్య తోడు ఉన్నాడు. ఎంపీలలో కుబేరుడు 5,000 కోట్ల పైన డబ్బు కలిగి ఈ నల్లగొండ సిద్దిపేట లాంటి చిన్న చిన్న జిల్లాలల్లో పేదరికంలో ఎదుర్కొంటూ మంచి పనులు చేసుకుంటూ కాంట్రాక్టు కాలువలు దోక్కుంటూ పనులు చేసుకుంటూ ఎదిగినటువంటి వాళ్ళను మంచి పేరు పిలిపించుకొని వాళ్ళతోని పనులు చేయించుకొని వాళ్ళ తాన పని చేసిన సిబ్బందికి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు నరకం చూపిస్తున్నటువంటి నరరూప రాక్షసుడే ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి అనేతోడు. ఇలాంటి వ్యక్తులకు కూడా ఓట్లు వేయాలని ఈ డీకే అరుణ అయినా, కొండ విశ్వేశ్వరరెడ్డి అయినా, ఈటెల రాజేంద్ర అయినా వీళ్ళందరూ కూడా ప్రజలను దోచిన వాళ్ళే. అడ్డగోలుగా దోపిడీ చేసే వీళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకున్నాడు. ఇలా ఏపీలో కూడా అట్లే. ఏపీలో కూడా చాలా మందిని ఒక సీఎం రమేష్ లాంటి మన ఎవరున్నారు ఆయన పేరు ఒకటి గుర్తొస్తలేదు. వీళ్ళంతా చాలా మందిని డబ్బులు ఉండాలి మొత్తం బెదిరించుడు లోపడేసుకున్నాడు మోడీ. మొత్తం దేశ సంపద ఏం ఆకలి వచ్చిందో, ఏం దయ్యం పట్టిందో, ఏం ఊసినదో నరేంద్ర మోడీకి ఏమైందో ఆ శ్రీరాముడు అన్న నరేంద్ర మోడీ నెత్తిల కాలు పెట్టి తొక్కుతలేడు. ఎందుకు దోసుకుంటున్నాం అని చెప్పి మొత్తం దొంగ లూటి వ్యవహారం ఈయన మాట్లాడుతున్నాడు. ఒక్కటే బాధ అనిపిస్తూ ఉంది. మళ్ళా అరే సిగ్గు లేకుండా చెప్తారు. బీజేపీ నువ్వు ఏ ఛానల్ అన్నా ఓపెన్ చేయి బీజేపీలాడ దేవుళ్ళ గురించి. అయ్యా దేవుడు మన దేవుళ్ళని అవమానిస్తారు. మన ఎవడు అవమానిస్తాడు ఎవడు అవమానిస్తాడు? మేము అవమానిస్తామా? హిందువులు అవమానిస్తారా? అవమానం మాకేం అవసరం అంటున్నా. ఇలా హిందువులను అవమానించాల్సిన అవసరం మాకేంది? మేము హిందువులం కదా అంటే ఎవడో ఒకడు మాట్లాడండు. ఎవడో చార్మినార్ కన్నో, ఎవడో ఓల్డ్ సిటీలోనో, ఎవడో బలిషో తెగ బలిషో ఏదో ఒకటి మాట్లాడితే అది ఒకటి చూపించుకొని హిందువుల యొక్క కడుపు కొడుతురు గారు లుచ్చల్లారా. ఈ దేశంలో 18% ఉన్న ముస్లింల పేరు చెప్పి ఇలా 82% ఉన్నటువంటి హిందువుల పుట్టగొట్టేటువంటి పాపాత్మలరా మిమ్మల్ని వదలం. ఈ బీజేపీ అనేటువంటి మతతత్వ ఈ రిజర్వేషన్లో ఆగమ చేసేటువంటి పార్టీ ఈ నరేంద్ర మోడీ ధనపిశాచి ఈ దేశం మీద పడిపోతే ఎంత 5 లక్షలు ఉండే కారు అంటే 15 లక్షలు. ఇప్పుడు కొనుపో కారు కొందామని మనం పోతే కారు మందం అయితే వాడు బిల్లు వాడు వస్తాడు బ్యాంకోడు. ఈ బ్యాంకులో లుచ్చలంతా ఎవరు? గుజరాత్ ముఠా. ఇది గుజరాత్ ముఠా. ఈ ముఠా కలిసి మొత్తం సిబిల్లు చూస్తాడు. ఎవడైతే తన రక్త మాంసాలు ఉండి తన ఆస్తులు అమ్మి సిబిల్లు కాపాడుకుంటాడో వానికి కారు ఇస్తారు. ఎందుకంటే వాడి ఇజ్జత్కే సవాల్ చేసి వాడు గట్టం కట్టాలి. అలాంటి వాళ్ళని చూసి మొత్తం మీద కార్లు కొనలేరు, బైకులు కొనలేము, ఇండ్లు కొనలేము. ఈఎంఐల పాలై చాలా మంది ఇండ్లు కట్టి ఇల్లు కొని కార్లు కొని అన్నమో రామచంద్ర అని తెల్లందాకా నిద్రపోయిన రాత్రులు గడుపుతా ఉన్నారు. అప్పులు తీర్చలేక ఫైనాన్స్ వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు చెక్ బౌన్స్ అవుతుందో, ఏమవుతుందో అర్థం కాకుండా ఇలా బిక్కు మంది గడుపుతా ఉన్నారు వాళ్ళు లుచ్చల్లారా. అలాంటి గాడులకు కూడా ఇంకా తెలుస్తలేదు. మన బతుకులకు మనం ఆగమైపోవడానికి కారణం ఈ నరేంద్ర మోడీ అయి, మన యొక్క బతుకులు ఆగం కావడానికి కారణం ఈ అత్యంత ధనపిశాచి అయినటువంటి నరేంద్ర మోడీ అడ్డగోలుగా ధరలు పెంచి స్టీల్ మీద, సిమెంట్ మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద, గ్యాస్ మీద ఇలా సబండ వస్తువుల మీద పెంచినటువంటి నరేంద్ర మోడీ పేద ప్రజల కడుపు కొడుతూ ఉంటే ఇలా ఈ వస్తువులు కొని ఓనాడు ఒక రోజు బంగారం అమ్మి, ఓ రోజు ఇల్లు అమ్మి, ఓనాడు అది అమ్మి, ఓనాడు ఇది అమ్మి ఉన్న కాడికి తినకుండా తాగకుండా ఈ గాడి కొడుకులకు పెరిగిన ధరలకు కట్టుకుంటా ఈ దేశంలో ఉన్న సగటు కుటుంబాలు ఆగమైపోతా ఉంటే భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడతారు. చెప్పు తీసుకొని పనులు ఊడగొట్టి ఈ గాడిద కొడుకులను కాపాడతారని బేస్లెస్ మాటలు మాట్లాడతాయి.
రాజ్యాంగం ఈ దేశాన్ని కాపాడుతుంది. రాజ్యాంగబద్ధంగా ఓట్లేసి ప్రజలు గెలిపించుకుంటారు, కానీ సెంటిమెంట్ల ద్వారా ఏం పని చేయకుండా మీడియాను అడ్డు పెట్టుకొని మీ ఆటలు ఆడితే పనులు మొత్తం రాలగొడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.